ఈరోజు మనం యోబు గ్రంథం 2 అధ్యాయాల నుంచి చదువుకున్నాం. ఈ యొక్క అధ్యాయాన్ని మరి ధ్యానిస్తున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ప్రభు మరి తెలియజేసిన మాట ఏంటంటే 61వ దావీదు కీర్తన రెండవ వచనాన్ని, రెండవ వచనంలో, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అని మరి యోబు గురించి మరి ప్రభు చెప్తున్న మాట. ఎక్కలేని ఎత్తైన కొండకు నన్ను ఎక్కించుము అని దావీదు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ దేవుడు తెలియజేసిన వాటి ఏంటంటే, దావీదు యోబు యొక్క విశ్వాసం ఎంతగా ఉంది అంటే, ఈ యొక్క ఎక్కలేని ఎత్తైన కొండకు ఎక్కించుమని దావీదు ప్రార్థన చేసినట్టుగా ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే ఆ విశ్వాసం ఆ కొండ పైన ఉన్నట్టు, అంటే అంత విశ్వాసం కలిగి యోబు ఉన్నాడని చెప్పేసి మరి ప్రభు మరి అంటే ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ఆ యొక్క మాట నోట్లోకి రావడం జరిగింది. అంటే దావీదు అంటే యోబు గురించిన మరి ఇక్కడ చూసినప్పుడు మరలా పోయిన మొదటి అధ్యాయంలో చదువుకున్నట్లే ఇక్కడ కూడా మరి దేవదూతలు యెహోవా సన్నిధి నిలుటకై వచ్చి మరి ఒక దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధి నిలుటకై వచ్చును. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివి అని అడగా అపవాది భూమిలో అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చిన యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అందుకు యెహోవా, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించిదివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి అంతటి వాడెవడనూ లేడు. నిష్కారణముగా అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించిన అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. కాబట్టి మరి పోయిన మొదటి అధ్యాయంలో మనం చూసుకున్నట్లుగా దేవుడు మరి ఈ యొక్క మరి యోబు మరి ఏ విధంగా మరి ఉన్నాడు, ఎంత యథార్థంగా ఉన్నాడు, మరి ఎంత న్యాయంగా ఉన్నాడు, మొత్తం తన కుమారులను, తనకున్న ఆస్తిని, తనకున్న సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. అయినా సరే మరి దేవుడు యోబు చెప్పిన మాట, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుపోయాను, యెహోవా నామముకి స్తుతి కలుగును గాక అనే మాట మనం అందరం కూడా మరి ధ్యానించాం. నిజంగానే దేవుడు ఆ యొక్క మాట అంటే అన్నీ ఒక్కసారిగా అన్ని కోల్పోయినా కానీ దేవుని స్తుతించగలిగాడు అనేది మనం ఇక్కడ మరి యోబుని గురించి చూస్తున్నాం. మరి ఈ అధ్యాయానికి వచ్చేసరికి ఇక్కడ తనకున్న తన కుమారులు అంటే తనకున్న సంతానము, తనకున్న అన్నీ కూడా పోగొట్టుకున్నాడు. మరి ఈ యొక్క అధ్యాయాన్ని చూసినప్పుడు మరలా అపవాదం వచ్చినప్పుడు మరలా ఇక్కడ అంటున్నాడు 4వ వచనంలో, అపవాది చర్మము కాపాడుకుంటే చర్మమును తన ప్రాణము కాపాడుకుంటే తన కలిగిన యావత్తును నరుడిచ్చును కదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును ముత్తని యెడల అతడు నీ ముఖమున ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనెను. కాబట్టి మరొకసారి అవకాశం ఇవ్వమని అడుగుతున్నాడు. ఎందుకంటే మొత్తం అన్నీ పోయినా కానీ మరలా యథార్థంగానే ఉన్నాడు. కాబట్టి మరొకసారి అవకాశం, అంటే ఎముకను అతని దేహమును ముత్తని యెడల అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని మరి అపవాది చెప్పినప్పుడు మరలా అతను నీ వశములో ఉన్నాడు, అతని ప్రాణం మాత్రం ముట్టవద్దని సెలవిచ్చాను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధిని బయలు వెళ్ళి అరికాలు మొదలుకు నన్నెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. కాబట్టి ఈ యొక్క చదువుతున్నప్పుడు తనకున్న ఆస్తి, తనకున్న అన్ని పోయినప్పుడు దేవుని స్తుతించాడు. మరలా ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఇంకా శరీరాన్ని కూడా అడుగుతున్నాడు. అంటే శరీరం మరి తన దేహమును తన ఎముకలను ముత్తని అతన్ని మొహముందే దూషిస్తాడు. కాబట్టి అది కూడా అవకాశం అని అడిగినప్పుడు దేవుడు తన ప్రాణం మాత్రం ముట్టుకోకుండా నువ్వు ఏదన్నా చేసుకో అని చెప్పేసి దేవుడు మరి ఆ అపవాదికి తెలియజేయటం, అతడు మరి నిజంగా మరి యోబుకి మరి నడినెత్తి నుంచి మరి అరికాల నుంచి నడినెత్తి వరకు మరి బాధగల కురుపులతో యోబును మొత్తెను అని మరి చూస్తున్నాం. అంటే ఎంతగా మరి అపవాది బాధ పెడుతుందంటే అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే ఆయనను అతడు ఒళ్ళు గోకుంటకి చిల్లా పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నువ్వు ఇంకను యథార్థతను వదలకుందువా? దేవుని దూషించి మరణము కమ్మాను. అతడు మూర్ఖురాలుగా నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించదమా? కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులు ఏ విషయమందాను యోబు నోట మాటలతో నేను పాపము చేయలేదు. అది యొక్క మరి యోబుని చూస్తున్నప్పుడు ఎంత బాధని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ మరి ఎక్కడ కూడా మరి ఒక మాట, ఒక నోటి ద్వారా కానీ, అంటే ఆలోచన ద్వారా కానీ, నోటి ద్వారా కానీ
ఒక పాపమైనను చేయలేదు అని మనం ఇక్కడ చూస్తాం. నిజంగానే మరి యోబు భక్తుడు యోబుని భక్తుడని ఎందుకు అన్నారు అంటే నిజంగా మరి ఉన్నప్పుడు మరి దేవుణ్ణి ఆరాధించాడు. ఎందుకంటే తన కొడుకులు ఎక్కడ ఇదైపోతారో అని చెప్పేసి తన కొడుకులు ప్రతిరోజు మరి ఆళ్ళు విందు చేసుకుంటున్నారు. దేవుడిని ఎక్కడ దూషిస్తున్నారా అని చెప్పేసి మరి వాళ్ళ గురించి రోజు మరి మరి బలులర్పించేవాడు. మరి అలాంటి మరి యోబు మరి ఈ రోజున మరి దేవుడు అంటే ఎంతటి యథార్థవంతుడో మనం తెలుసుకోవడానికి నిజంగా ఎందుకంటే యోబుని గురించి మనం తెలుసుకోవాలంటే ఆయన ఎలాంటి పరిస్థితిలో ఉన్నా గానీ దేవుడిని వదలలేదు. ఎందుకంటే ఆస్తి పోయినా పర్లేదు. కుమారులు పోయినప్పుడు మరి చాలా బాధ ఉంటది. కానీ ఇక్కడికొచ్చేసరికి మరి శరీరాన్ని కూడా మొత్తడం అనేది చాలా బాధాకరమైన విషయం. అయితే 112వ కీర్తనలో ఒక మాట ఉంటదండి. యెహోవాను స్తుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. కాబట్టి ఇక్కడ ఆయన భక్తులు ఎలా ఉంటారంటే ఎలాంటి పరిస్థితి వచ్చినా గానీ ఆయన ఆజ్ఞలు బట్టి అధికముగా ఆనందిస్తారంట. అంటే ఈయన ఆయనకొచ్చిన పరిస్థితిని బట్టి కాక దేవుని ఆజ్ఞలను బట్టి ఆయన ఎంతగా మరి అంటే ఆనందించువాడు ధన్యుడు. నిజంగా ఆయన ఆనందించాడు కాబట్టి దేవుని మరి ఎక్కడ విడనాడలేదు కాబట్టి మరి ఆ యొక్క అంటే ఇక్కడ అంటున్నాడు అధికముగా ఆనందించువాడు ధన్యుడు. నిజంగానే మరి ఆ భయభక్తులు గలవాడు కాబట్టి నిజంగా ఏదొచ్చినా గానీ ఆ దేవుని ఆజ్ఞలను ఆనందించడానికి ఆయన ఇష్టపడ్డాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే ఇది సహజంగా మరి బాధలొచ్చినప్పుడు ఎలా ఉంటది అంటే ఇలాంటి పరిస్థితులు మామూలుగా మనకొచ్చినప్పుడు ఎలా ఉంటదంటే కొంతమంది మామూలు సాధారణంగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ దేవుడిని దూషిస్తారు. దేవుడేంటి ఇంత అన్యాయం చేశాడు, దేవుడు మాకిట్లా చేశాడు, అట్లా చేశాడు అనే మాట మరి చాలామంది దగ్గర వింటా ఉంటాం. ఎందుకంటే అన్యాయం జరిగినప్పుడు దేవుడు మమ్మల్ని చిన్న చూపు చూశాడని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. చిన్న ఇబ్బందొచ్చినప్పుడు, చిన్న ఆపదొచ్చినప్పుడు, అనుకున్నయి జరగనప్పుడు ఇలాంటి ఆలోచనలు మనకు అంటే సహజంగా క్రైస్తవులు కూడా ఈ మాట అంటా ఉంటారు. దేవుడు ఇంకా ఎందుకునండి అనే మాట చాలా ఉంటది. కానీ దేవుడి యందు విశ్వాసం ఉన్నవాళ్ళు, భక్తి ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే, ఏదన్నా ఆపదొచ్చినప్పుడు అసలు ఇది ఎందుకొచ్చింది అనే ఆలోచన మరి ఎవరికైనా ఉంటది. ఎందుకంటే ఏదో ఎక్కడన్నా తప్పు చేశామా? ఎక్కడన్నా పొరపాటు మాట్లాడామా? ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు ఈ విధంగా మనం మొత్తబడ్డాము అనే ఆలోచన అంటే 2 రకాలుగా అంటే దేవుని మీద ఆధారపడేవాళ్ళు ఒక రకంగా ఆలోచిస్తే, దేవుని మీద ఆధారపడినోళ్ళు అంటే మామూలుగా ఉన్నవాళ్ళేంటంటే నాకిట్లా అన్యాయం జరిగింది. దేవుడు అన్యాయం చేశాడనే మాట మాట్లాడతారు. ఇక్కడికొచ్చి వేరే వాళ్ళొచ్చి మామూలు విశ్వాసులొచ్చేసరికి ఏంటంటే ఈ ఆపదొచ్చింది. నాకెందుకొచ్చింది? నేను దేనివల్ల? ఎందుకు నాకు ఈ కార్యం జరగట్లేదు? నాలో ఏముంది? నేను ఇంకేం సరి జేసుకోవాలి? లేకపోతే నేను ఇంకా దేని గురించి ఆలోచించాలి? దేని గురించి ప్రార్థన చేయాలి? అంటే భక్తులు ఈ విధంగా ఆలోచిస్తా ఉంటారు. అంటే సహజంగా ఈ లోకంలో జరిగేదది. చిన్న ఆపదొస్తే ఏదో వచ్చింది. మనం ఎక్కడో తప్పు చేశాము, ఎక్కడో తప్పు మాట్లాడాము, తప్పు ఆలోచన చేశాము అని సరి చేసుకునేవాళ్ళు కొంతమందుంటారు. దేవుడిని దూషించేవాళ్ళు కొంతమందుంటారు. కానీ ఈయన మరి ఏది చేయకుండానే ఇక్కడ ఈయనకొచ్చింది. అంటే ఈయన విశ్వాసాన్ని మనకు దేవుడు తెలియజేస్తున్నారు కాబట్టి, మరి ఈయనకు విశ్వాసం అంటే ఎలాంటి విశ్వాసం అంటే మొత్తం అన్నీ పోయినాయి. కుమారులు చనిపోయారు. మొత్తం అంతా పోయినాయి. అసలు ఒళ్ళంతా అసలు ఆయన కురుపులు అంటే ఎముకను ఇక్కడ అంటుంది అపవాది అంటుంది ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అంటే ఆ కురుపులతో పాటు నిజంగా ఆ ఎముకలు కూడా మొత్తుంటదండి. ఎందుకంటే శరీరం పైన మరి పిల్లా పెంకులతో తీసుకుంటున్నాడంటే ఆ బాధ భరించలేక ఆ దురద ఏముంటది. మరి ఎముకల పోట్లు అంటే ఆ శరీరం అంటే ఆ ఎముకలను కూడా మొత్తుండొచ్చు బహుశా. ఎందుకంటే ఆ మాట అక్కడ అంటుంది కాబట్టి. ఎందుకంటే 2 మొత్తితే నీ మొహాన్ని ఎదురొచ్చి దూషిస్తాడేమో అని చెప్పేసి తెలియజేసింది. అంటే ఆ లోపల నుంచి కూడా చెప్పలేని బాధ, శరీర బాధ, తర్వాత ఎముకల బాధ కూడా బహుశా అతనికి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ రాసిన దాన్ని బట్టి. కాబట్టి అలాంటి స్థితిలో కూడా ఆయన కనీసం నోటితో కూడా ఒక్క మాట మాట్లాడలేదు అంటే నిజంగా మరి దేవుడి విషయంలో నిజంగా ఎంత యథార్థంగా ఉన్నాడు. ఆయన మరి దేవుడు ఎంతగా మరి ఆయన ఇచ్చిన ఇచ్చిన ఆ సర్టిఫికేట్ యథార్థవర్తనుడు, ఆహ్, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అంటే ఎలాంటి పరిస్థితిలోనైనా గానీ దేవుడిని విడవకుండా ఉన్నవాడిని దేవుడు అంతగా మరి ఈ విధంగా రాశారంటే నిజంగానే మరి యోబు అలాంటి పరిస్థితిని కూడా హ్యాండిల్ అంటే దేవుని వైపు చూస్తున్నాడు అంటే నిజంగా చాలా అంటే ఆ భక్తిని మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఏదో చదివేసుకుంటాం యోబు భక్తుడు అనే మాట కంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే దేవుడిని విడవలేదు అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. తర్వాత తన భార్యను కూడా మనం చూసినప్పుడు అందు
9వ వచనమండి. అతని భార్య వచ్చి, "నీవు ఇంకను యథార్థమును వదలకుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను." నిజంగా భార్య కూడా వచ్చి అక్కడ అన్న మాట మరి ఈమె నిజంగా మరి విశ్వాసురాలా? లేకపోతే కాదా? అనేది ఆలోచిస్తే మరి మీకేమనిపిస్తుందండి? యోబు భార్య గురించి ఒక మాట ఏమనుకుంటున్నారు మీరు? ఆ? అప్పటికి దేవుడు తెలుసు. కాకపోతే ఏంటంటే పరిస్థితిని బట్టి ఆవిడ ఏమంటదంటే ఆ ఉన్న స్థితికి ఆవిడ దేవుని మీద ఉన్నటువంటి భక్తిని కూడా ఈ బాధ అనేది జయించిందంట. ఓకేనండి. అంటే ఈమె నిజంగానే మీరు అన్నట్టుగానే దేవుడు తెలుసు. ఎందుకంటే ఈయన ఎంత యథార్థంగా ఉన్నాడు అంటే మరి భార్య కూడా అంత ఆ సహకారం లేకపోతే అంత యథార్థతను ఆయన కాపాడుకోలేడు. వెనకాల నుంచి నెగెటివ్‌గా వచ్చినప్పుడు ఆ యథార్థతను కాపాడుకోవడం కష్టం. కాకపోతే ఈవిడ కూడా సహకరించింది గాబట్టే ఇంతకాలం అక్కడ ఇంకా మనం ఆలోచించాల్సింది ఏంటంటే 10 మంది పిల్లలు చనిపోయినప్పుడు ఆహ్, ఆస్తి పోయినప్పుడు 10 మంది పిల్లలు చనిపోయినప్పుడు కూడా ఆమె ఏమి అనలేదు అంటే మరి అక్కడ అంటే ఆయనకి సహకరించినట్లుగానే మరి మనం అనుకోవాలి. ఎందుకంటే ఒక తల్లి ఆస్తిపాస్తులు పోయినా పెద్ద పట్టించుకోదు కానీ పిల్లల విషయంలో చాలా తల్లడిల్లిపోద్ది. ఎందుకంటే పిల్లలు సరిగ్గా లేకపోతే ఎంతున్నా ఏమున్నా గానీ ఆళ్ళ హృదయాలు సరిగ్గా ఉండవు. మరి అలాంటిది 10 మంది పిల్లల్ని పోగొట్టుకున్న సమయంలో కూడా మరి అంత స్టెబుల్‌గా ఉంది అంటే అది నిజంగా మరి ఆమె కూడా దేవుని మీద ఆధారపడి దేవుని యందు భయభక్తులు కలిగింది అని జెప్పేసి మనం అంటే నేననుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ ఏమి కూడా ఏం మాట్లాడలేదు. మొదటి అధ్యాయం చూసినప్పుడు మరి ఎక్కడ కూడా పిల్లలు చనిపోయారు, లేకపోతే అయిపోయారు. నువ్వెందుకు ఇంకా నువ్వు అలా ఉన్నావేంటి అనే మాట అనలేదు గానీ, ఇక్కడికొచ్చేసరికి పిల్లలు చనిపోయారు, ఆస్తిపాస్తులు లేవు. తర్వాత ఈయన పరిస్థితి చూస్తే మరి ఎలా ఉంది అంటే చాలా దయనీయమైన పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. పెంకులతో అద్దుకుని అంటే ఉంటాడా? లేడా? అనే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే ఆయన ఇక్కడ ఆళ్ళ స్నేహితులొచ్చినప్పుడు ఆళ్ళు చూసి అనే మాటలు చూసినప్పుడు మనకి మనకు అర్థమవుతుంది. అసలు కనీసం గుర్తుపట్టలేని స్థితిలో ఆయనున్నాడు అంటే, ఆయన ఎంత బాధపడుతున్నాడో అర్థమవుతుంది. కాబట్టి మనమేమైతే ఎవరన్నా హాస్పిటల్‌లో ఉండి బాధపడుతున్నా, ఇంట్లో ఉండి బాధపడుతున్నా, మనమే అనుకుంటాం ఒక్కోసారి దేవుడు తీసుకెళ్ళిపోతే పోద్దండి, లేక చనిపోతే పోద్దండి. చాలా ఈ లోకంలో చాలా ఆహ్, బ ఇది పడుతున్నారు అనే మాట సహజంగా మనం గూడా అనుకుంటాం. చాలా హాస్పిటల్‌లో ఉండి ఇబ్బంది పడుతున్నారు, కుటుంబం అంతా ఇబ్బంది పడుతుంది. ఎందుకు దేవుడు తీసేసుకుంటే బావుంటది అనే మాట అయితే అంటే మరి ఇక్కడ ఈమె కూడా మరి ఆయన పరిస్థితి చూసి ఎందుకంటే అప్పటి వరకు మరి ఆమె కళ్ళెదురుగుండానే అన్నీ జరుగుతున్నాయి. మరి ఆయన పరిస్థితి చూసినప్పుడు ఈయన చనిపోతాడేమో అనుకుందో, లేకపోతే మరి ఇలాంటి పరిస్థితి ఏమో అనుకుందో గానీ, మరి ఇక్కడ చూసినప్పుడు దేవుడిని దూషించి అని ఉంది. ఇంగ్లీష్‌లో చూసినప్పుడు అంటే బ్లెస్ గాడ్ అండ్ డై అనేది ఒక మాట కనబడుతుందక్కడ. అంటే మరి అది దేవుడిని మరి దూషించమని అయితే ఇంగ్లీష్‌లో బ్లెస్ గాడ్ అండ్ డై. మరి అది దేవుడిని దూషించమని అనటం అనేది మరి అయితే అక్కడ లేదు గానీ అంటే ఎట్లాగో చనిపోతావు కాబట్టి ఆ! నువ్వు మరి దేవుని ప్రే చేసి చనిపో అనే ఒక మాట అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈమె కూడా మరి ఆయనతో పాటే భక్తురాలే. కాకపోతే ఆయనకున్న ఆ పరిస్థితిని చూసినప్పుడు మరి ఆ విధంగా ఎందుకంటే ఆ కళ్ళెదురుగుండా ఆయన పడుతున్న బాధ. పిల్లలందరూ అంటే ఒక్కసారే చనిపోయారు. ఆస్తంతా ఒకసారే పోయింది. ఆహ్, ఎదురుగుండా అంత నరకం అనుభవిస్తుంటే చూస్తూ మరి తట్టుకోలేని పరిస్థితిలో బహుశా మరి ఆ మాట అనుండొచ్చు. ఎందుకంటే ఎదురుగుండా భర్త. ఎందుకంటే అందరూ ఎళ్ళిపోయారు. ఇక చివరికి ఈయన ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు మరి అలాంటి పరిస్థితి అలాంటి మాటలు బహుశా వచ్చుండొచ్చు. ఎందుకంటే ఈమె కూడా మళ్ళీ నాకనిపించిందంటే ఈమె కూడా దేవుని యందు భయభక్తురాలు కాబట్టే మరి అంతగా ఇప్పటి వరకు కూడా ఆమె ఏం మాట్లాడకుండా మరి ఆయన పడుతున్న బాధను చూసి మరి ఆ మాట మాట్లాడటం అనేది నేను అనుకుంటున్నాను. అయితే ఈయన అంటున్నాడు, "నువ్వు అలాంటి మాటలు మాట్లాడొద్దు" అని మరి ఆ విషయంలో కూడా ఆయన నోట్లోంచి ఏ పాపము రాలేదు అనేది మనం చూస్తున్నాం. నిజంగా అంటే ఎలాంటి స్థితిలో ఉన్నా సరే మరి దేవుడిని వదలలేదు యోబు అనేది మనకిక్కడ అర్థమవుతుంది. కాబట్టి అంటే పరిస్థితులు మన జీవితాల్లో కూడా మనకి ఇలాంటి పరిస్థితులైతే అది కాదు గానీ మనకొచ్చే చిన్న చిన్న వాటి గురించి మనం కుంగిపోకుండా మరి ఈ యొక్క యోబుని మరి చదువుతున్నప్పుడు అంటే మనం ఈజీగా చదువుకుంటూ వెళ్ళిపోతాం. అంటే జరిగే విషయాలన్నీ రాశారు కాబట్టి, కానీ లోతుగా ఆలోచించినప్పుడు అక్కడ సిట్యుయేషన్ మనకొకసారి మనం ఆలోచించినప్పుడు యేసు ప్రభు వారి సిలువ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఎందుకంటే మనం చాలా సినిమాల్లో చూసాము. లేకపోతే చాలామంది చిన్నప్పటి నుంచి చెప్తా ఉంటారు.
అవన్నీ మన కళ్ళకి కట్టినట్టుగా మనకు కనపడుతుంటాయి. అంటే యేసుప్రభు వారు పడిన బాధలు గానీ, ఆ ముళ్ళ కిరీటం పెడతాం, కొట్టడం ఇయన్నీ గూడా మన కళ్ళెదురుగుండా మనకు కనపడతా ఉంటాయి కాబట్టి మనం ఆ బాధ మనం అంటే మనం చూసినప్పుడు ఆ బాధ కలుగుద్ది. కానీ ఇక్కడికొచ్చినప్పుడు ఇదేంటంటే 12 వచనాలు. అందులో 3 వచనాల్లోనే తేల్చేశారు. మొత్తం అంతా కురుపులొచ్చేసింది, పెంకులతో తీసుకున్నాడు అనేది. అంటే నిజంగా మరి ఈయన కూడా ఎంతటి బాధని అనుభవిస్తున్నాడు. ఆ కురుపులంటే ఈ మధ్య కాలంలో కురుపులు రావట్లేదు గానీ, చిన్నప్పుడైతే కురుపులొచ్చేయండి. చిన్నప్పుడు ఆ కురుపుల బాధ మేము కూడా అనుభవించాము. అది చాలా అసల ఎలా ఉండేది అంటే ఎక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్‌కెళ్ళిపోయి, ఆ మందులు తెచ్చుకోవడం అలాంటివి చిన్నప్పుడు అంటే అప్పుడుండే మరి ఇప్పుడైతే లేవు గానీ, నిజంగా కురుపుల బాధ అనుభవించాం గాబట్టి చెప్తున్నాం. అసలు ఎక్కడెక్కడ రాత్రులు నిద్రపోలేక రాత్రుళ్ళు ఆ కొబ్బరి నూనె రాసుకొని, ఆ మందులు రాసుకొని, చాలా చాలా ఇబ్బంది పడిన రోజులు మరి ఉన్నాయి. అంటే ఈయన అసలు ఒళ్ళంతా అరికాల నుంచి నడినెత్తి వరకు వచ్చేసిందంటే, అక్కడక్కడ వచ్చిన కురుపులకి చాలా ఇబ్బంది పడిపోయాము. అసలు ఒళ్ళంతా వచ్చిందంటే నిజంగా ఎంత ఇబ్బంది పడ్డాడో అనేది ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి. కాబట్టి ఈ రోజున దేవుడు తెలియజేసిన మాట యథార్థం. ఈయన యోబుని గురించి మనకు తెలియజేసిన ఆయన ఆయన ఎక్కలేని ఎత్తైన కొండను అంటే ఆయన విశ్వాసం అంత హైట్‌లో ఉంది గాబట్టి, మరి ఎలాంటి పరిస్థితినైనా గానీ దేవునికి అప్పజెప్పడం అనేది ఈయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈయన మరి ఈ పరిస్థితిని కూడా తన భార్య అన్న మాటను కూడా లెక్క చేయకుండా ఆమెను కూడా అక్కడ చెప్తున్నాడు. నువ్వు అట్లా మాట్లాడతావేంటి? మనం అనుభవించాం గదా! దేవుడిచ్చినప్పుడు అనుభవించాం గదా! కీడుని అనుభవించొద్దా? అంటే దేవుడిచ్చినప్పుడు మనం అనుభవిస్తున్నాం. లేనప్పుడు కూడా అదే స్థితిలో ఉండాలి అనేది దేవుడు మనకు తెలియజేస్తాడు. అంటే యోబు ద్వారా మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి అన్నీ ఉన్నాయి. లేకపోతే అన్నీ బావున్నాయి. కానీ దేని గురించన్నా మనం లేట్ అవుతుందా? లేకపోతే ఏదన్నా ఆలోచిస్తున్నామా అంటే అది కూడా పొందుకోవాలంటే దానికి మనం ఏంటంటే దేవుడి మీద అపారమైన విశ్వాసం అనేది మనకుండాలి. ఎందుకంటే ఇచ్చేది దేవుడు. కాబట్టి మనం ఇక్కడ అంటున్నాడు కాబట్టి అతను నీ వశంలో ఉన్నాడు కాబట్టి నువ్వు చేసుకో. కాబట్టి మనం దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి అంటే, మనం కూడా ఆ శత్రువుల దగ్గర గాక దేవుని వశంలో ఉండాలి. దేవుని క్రింద ఆయన బాహువు కింద ఉండాలి. ఆయన చేతి కింద మనం ఉన్నప్పుడు తప్పకుండా కార్యాలు జరుగుతాయండి. కాబట్టి మనం ఇంకా దేనికన్నా అవకాశం ఇస్తున్నామా మన జీవితాల్లో? ఎందుకంటే ఒకసారి తప్పు చేసినప్పుడు ఇక్కడ అంటున్నాడు దావీదు భక్తుడే అంటున్నాడు. ఆ పరిశుద్ధాత్మను నాలోంచి తీసేయొద్దయ్యా అని బతిమిలాడుతున్నాడు. ఎందుకంటే భయం. దేవుని సన్నిధిని ఎక్కడ దూరం అయిపోతానని భయం. కాబట్టి ఈయన ఆ భయాన్ని బట్టి దావీదు భక్తుడి గురించి మనం చాలా చాలా ప్రతిరోజు మాట్లాడుకుంటూనే ఉంటాం. కానీ ఎందుకు మాట్లాడుకుంటామంటే అతను చేసిన తప్పును బట్టి ఎక్కడ దేవుని సన్నిధి దూరం అయిపోతాడని చెప్పేసి 51 కీర్తనలో మరి 11, 12 వచనాల్లో అంటాడు. నీ సన్నిధి నాకు దూరం చేయొద్దు, నీ పరిశుద్ధాత్మను నాలోంచి తీసివేయొద్దని బతిమిలాడుకోవడం అనేది మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఈయన అసలు ఆ బతిమిలాడటం ఎందుకంటే అసలు ఈయన పూర్తిగా మరి తప్పు చేయలేదు కానీ జరిగిన విషయాన్ని బట్టి ఆయన అంత స్ట్రాంగ్‌గా మరి ఉండటం అనేది మనం చూస్తాం. కాబట్టి మన జీవితాల్లో కూడా మరి చేసిన దాన్ని బట్టి మరి దావీదు మరి చేసిన పొరపాటుని తను తెలుసుకున్నాడు. దాన్ని బట్టి ప్రభువుని ప్రార్థించాడు. తిరిగి మరలా ఆ శక్తిని పొందుకున్న దావీదుని బట్టి మనం కూడా జ్ఞాపకం చేసుకొని, మనం కూడా మరి ఏ విధంగానో ఒకవేళ దేవునికి దూరమైతే మరలా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మరి ఆ యొక్క 51 కీర్తన ద్వారా దేవుడు మనల్ని దావీదు ఎంతగా బలపడ్డాడో మనం కూడా అంతగా బలపడుతూ మరి దేవుని ఆ సన్నిధిని మనం అనుభవించాలి. ఎందుకంటే ఆ యొక్క పాపాలని మరి హిసోపుతో నన్ను కడుగు, నన్ను తెల్లగా చెయ్యి అని చెప్పేసి చెప్పినట్లుగా మనం కూడా మరి ఆ యొక్క అంటే మన విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి అంటే మనం మరి దేవునితో అంటే అలాంటి సహవాసంలో మనం ఉండాలి. దేనికి కూడా మరి యోబుని చూసినప్పుడు యోబు ఎంత భక్తుడు అంటే ఎలాంటి భక్తుడు అంటే అసల చనిపోయే స్థితిలో కూడా దేవుడిని వదలకుండా, దేవుడిని దూషించకుండా నోటితో గాని, ఆలోచనలో గాని చేయని మరి యోబుని ఈరోజు మనం చూస్తున్నాం. మరి మన పరిస్థితి కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. చిన్న విషయానికి మనం ఎక్కడన్నా మరి పడిపోతున్నామా? లేకపోతే చిన్న విషయాల్లో దేవుడిని ఏదన్నా అంటే నోటితో అనకపోయినా కనీసం హృదయంలో ఏంటి దేవుడు ఇలా చేశాడు నాకు అని మనసులో గబుక్కున అనుకోకుండా ఉన్నాం. కాబట్టి ఇలాంటి మాటలు ఇలాంటి ఆలోచన కూడా యోబుకి లేదు. కానీ మన జీవితాల్లో మరి ఇలాంటివి కూడా ఉంటే ఎందుకంటే 100% 50-50 కాదు గానీ 100% ఉన్నవాళ్ళే మరి ఇలా ఎలాంటి స్థితి అయినా అంటే దేవునిలో హ్యాండిల్ చేయగలరు అని ఈ యొక్క అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు అర్థమైంది. కాబట్టి తన తన స్నేహితులు కూడా వచ్చారు. వచ్చి ఒక వారం రోజులు మరి వారు వచ్చి దూరంగా నిలబడి కళ్ళెత్తి చూసినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశం తట్టు తల మీద చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. అతని బాధ అత్యధికంగా ఉండెనని గ్రహించి ఎవరునూ అతనితో ఒక్క మాటైనను పలకక రేమి వాళ్ళు 7 దినములు అతనితో కూడా నేల మీద కూర్చున్నారు. కాబట్టి 7 దినములనేది మరి సంతాపం అంటే 7 దినములు చూడటం ఆ విధంగా చేయటం అనేది ఆహ్,
ఎక్కడ చూస్తామంటే ఆ, ఆ, మోషే చనిపో సౌలు చనిపోయినప్పుడు కూడా ఆయన తీసుకొచ్చి అలాగే 7 దినాలు అక్కడ చూస్తారు. మొదటి సమయాల గ్రంథము ఆఖరి వచ్చిన అండి 31వ అధ్యాయం అనుకుంటున్నాను. తర్వాత యాకోబు విషయంలో కూడా అలాగే పిల్లలు 7 రోజులు మరి దుఃఖాన్ని పాటించినట్టుగా మనం చూస్తాం. 31 ఆఖరి వచనం అండి. వారి శల్యమును తీసుకుని ఎబేషులో పిచ్చుల వృక్షము కింద పాతిపెట్టి 7 దినములు ఉపవాసం ఉండేది. మరి ఈ విధంగా 7 దినాలు అనేది మనకు చూస్తూ ఉంటాం. కాబట్టి వీళ్ళు కూడా మరి ఇక్కడ 7 దినాలు మరి అతనితో కూడా ఉండి రేయింబవళ్ళు 7 దినములు అతనితో కూడా నెలను కూర్చుండేది. 7 దినాలు ఇంత వాళ్ళ అంటే మరి ఈయన పరిస్థితి చూసినప్పుడు, ఎందుకంటే ఈయన ఎలాంటి వాడు అంటే మనం మొదటి అధ్యాయంలో చూసాం కదా ఎంత గొప్పవాడు అంటే 3వ వచనంలో ఆఖరిలో చూసినప్పుడు తూర్పు దిక్కున జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. ఎందుకంటే అతనుకున్న ఆస్తిని బట్టి తూర్పు దిక్కులో ఉన్న ఆ జనాలందరిలో కూడా చాలా గొప్పవాడిగా, చాలా ఆస్తిపరుడుగా, అనేకులకు మరి సహాయం చేసినట్టుగా తర్వాత అధ్యాయాలు మనం చూస్తూ ఉంటాం. అయితే అలాంటి గొప్పవాడు, అంత పరిస్థితి ఉన్నవాడు ఒక్కసారే ఈ విధంగా మొత్తం అన్ని కోల్పోవడం అనేది మరి వీళ్ళు చూసినప్పుడు వీళ్ళు కూడా వాళ్ళ హృదయాలు కూడా మరి కరిగిపోయి వాళ్ళు కూడా 7 రోజులు ఆయనతో పాటు 7 రోజులు అతనితో కూడా కూర్చోవడం. ఎందుకంటే వాళ్ళు కూడా తమ వస్త్రములను చింపుకొని ఆకాశం తట్టు వాళ్ళు కూడా ఉపవాసం ఉండి, అంటే ఆయన కోసం మరి ఉపవాసం ఉండడం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఒక మనిషి కోసం ఉపవాసం ఉండడం అనేది మరి స్నేహితులు కాబట్టి అది చేయగలిగారు. మరి స్నేహితులు వచ్చి మరి ఆ విధంగా సపోర్ట్ చేయడం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి తర్వాత మరి యోబును మనం ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ మరి ఎలాంటి పరిస్థితుల్లో అయినా పడకుండా మరి నిజంగా దేవుని వైపు ఏ విధంగా చూశాడో, మరి మనకు కూడా మనకున్న సమస్యలు బట్టి, లేకపోతే మనకున్న చిన్న చిన్న ఆటి బట్టి మనం దేవునికి మరి దూరం అవ్వకుండా, ఒకవేళ దూరమైనా కానీ మరి దావీదు ఏ విధంగా తన సన్నిధిని మళ్ళీ అనుభవించగలిగాడో, మరి ఆ విధంగా మరలా మరి ప్రభు దగ్గరికి వచ్చి ఆయన సన్నిధిలో మనం ఉండి మరి ప్రభుని మనం ఆరాధించే వారంగా ఎప్పుడు కూడా మరి ప్రభు చేయి విడవక మరి వస్తే సమస్యలు అనేది రాకుండా. ఎందుకంటే శత్రువు ఎప్పుడు కూడా మరి తిరుగుతూనే ఉంటది. మనం ఎక్కడ పడిపోతామా, ఏ బలహీనతలో నుంచి మనం ఈజీగా లాగేయాలా అని చెప్పి చూస్తూ ఉంటది. కాబట్టి మరి దాని నుంచి మనందరం కూడా విడుదల పొంది మరి దేవుని మీద మరి 100% నమ్మకం అనేది మనం ఉన్నప్పుడే మనం కూడా మరి ఈ విధంగా చేయగలదు. ఎందుకంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన యొక్క ఆజ్ఞలు బట్టి ఆనందించేవాడు ధన్యులు అంటున్నారు. నిజంగానే ఆయన ఆజ్ఞలను ప్రేమించి దాని ప్రకారం మనం జీవించగలిగినట్టయితే మరి ఏది కూడా ఆయన ఆజ్ఞ ఎప్పుడైతే మన హృదయంలో రాసుకుంటామో, మరి ఆ ఆజ్ఞల మీద మనం నిజంగా స్టాండ్ అయినప్పుడు నిజంగా దేవుడు మనల్ని కూడా ఆ విధంగా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే మనం పడిపోవం కాబట్టి. అంటే మనం పడిపోవడానికి ఎప్పుడు కూడా ఆజ్ఞల్లో మనం ఎప్పుడైతే మనం హృదయంలో ఉచ్చరిస్తూ ఉంటామో దాన్ని బట్టి మరి మనం కూడా ఆ స్టాండ్ అనేది మనకు ఉంటుంది. తప్పకుండా మనం కూడా దేవునిలో నిలబడగలుగుతామని మరి ప్రభు పేరు తెలియజేస్తూ, మరి నిజంగా యోబు విషయంలో మరి యోబు గ్రంథాన్ని మరి దేవుడు మనకి ధ్యానించడానికి మరి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరోసారి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుంటూ దేవుడి వాక్యం దీవించును గాక.